ఉన్నాయి. ఇక్కడైతే నిత్య పూజలు జరుగుతున్నాయి. పొద్దున సాయంత్రం పూజలు జరుగుతున్నాయి. బ్రహ్మం గారిది చూసుకుంటే ముంగటైతే శివుడు అయితే ఇంకా దాదాపుగా అయితే ఖచ్చితంగా అయితే 20 అడుగులకు తక్కువ ఉండదు ఈ విగ్రహం అయితే. అందరికీ జై శ్రీరామ్. ఇవాళ మనం అయితే రాజన్న సిరిసిల్లకు ఒక 24 కిలోమీటర్ దూరం నుండి మన భీవనమల్లపేటకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి మన బండలింగంపల్లికి అయితే చేసినాం. ఇక్కడైతే మనకు ఊరికి స్టార్టింగ్ లో స్కూల్ దగ్గర అయితే ఒకటి పాత పురాతన కాలం నాటి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది రామలవారి టెంపుల్. ఇది గుట్ట పైన ఉంటది. మస్తు ఉంటది. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఈ టెంపుల్. ఈ వీడియో తీద్దామని అయితే ప్రత్యేకించి అయితే ఈడ దాకా వచ్చేసిన. సో ఇవాళ అయితే మనం అయితే కొత్త కార్ తీసుకున్నాం. ఫస్ట్ టెంపుల్ వీడియో తీద్దామని అయితే నేను వీడికైతే వచ్చేసిన. సో ఇప్పుడైతే మీద పాత టెంపుల్ అని చెప్పిన కదా, చూసుకోవచ్చు. కమ్మన్ అయితే ఈ కాలంలో అయితే కట్టింది అయితే కాదు, పాతది. ఇంకో మెట్లు చూసినట్టుంటే ఇప్పటి కాదు, రాతి మెట్లు. కెమెరామెన్ ఇట్లా పాత మెట్లు మొత్తం టోటల్ గా అయితే ఈ కాలం అయితే కాదు, దాదాపు నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలు అయితే ఉండొచ్చుకోవచ్చు. ఆ కాలం నా టెంపుల్ ఉన్నది. అయితే వాళ్ళ కొద్దిగా వర్క్ ఏమైతుందంటే వాళ్ళు ఈ మధ్యన మెట్లు అంతా గడ్డి పెరిగిందని చెప్పి గడ్డి తీస్తారు. మనం అయితే రాక ఇవ్వాలని వచ్చేస్తాం. సో అడిగి దగ్గరికి అయితే పోయిదాం, చూద్దాం. మంచి టెంపుల్ ఉంటుంది. నాకు తెలిసి రామలవారిది. పక్కపడి హనుమాన్ టెంపుల్ అయితే కట్టారట. ఆ పక్కన ఇంకొకటి అయితే బ్రహ్మగారి గుడి కట్టారు. అది చూపిస్తాను. ఒకసారి అయితే దగ్గరికి అయితే వచ్చేసి తగడకి వెళ్ళి మనం అయితే స్వామివారిని దర్శించుకుందాం, చూపిస్తాను. రండి. వీడియో అయితే లైక్ చేయరి, షేర్ చేయరి. మళ్ళీ మంచి టెంపుల్ ఎక్కడ ఉంటే పురాతన టెంపుల్ అయితే నాకైతే కామెంట్ చేయరి. కామెంట్ తో పాటు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వాళ్ళ టెంపుల్ సంబంధించిన పంతులు గారి నెంబర్స్ పెట్టండి. నేనైతే వాళ్ళ కాంటాక్ట్ చేసి కాల్ చేసి అయితే వెళ్తాను. ఎందుకంటే కొన్ని జాలకు మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని టెంపుల్ క్లోజ్ ఉండే, ఆ కారణంగా అయితే అడుగుతున్నాను. మీ ఏరియాలో ఉన్న మంచి పాత టెంపుల్, పురాతన టెంపుల్ ఏమైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో మనం అయితే వెళ్ళిపోదాం. అయితే ఇంకో ఈ పాత మెట్లు అని చెప్పిన చూసుకోవచ్చు. దాదాపు అయితే ఒక 50 మెట్లు అయితే ఉంటది. సో ఇప్పుడైతే మనం అయితే దగ్గర దాకా వచ్చేసిన. వీళ్ళైతే కొంచెం వర్క్ చేస్తారు. వీళ్ళకి ఇబ్బంది కాకుండా అయితే మనం అయితే వెళ్ళిపోదాం. చలో. సో మనం అయితే మొత్తానికి అయితే పై దాకా వచ్చి తెచ్చేస్తాం. ఇక్కడ చూసుకుంటే అయితే చిన్న ఒకటైతే మండపం మీద కట్టిరు, కళ్యాణం చేయడానికి కావచ్చు. అయితే రామలవారి కళ్యాణం అప్పుడు కళ్యాణం చేసినాకైతే ఒకటి కట్టిరు, మంచి మండపం కట్టిరు. సో ఇదైతే వాటర్ ట్యాంక్ ఉంది. మనం ఇందాక చెప్పినా కదా గుడి అనేది. ఇది చాలా పురాతనమైంది. నేను ఎప్పుడో 20 years బ్యాక్ చిన్నప్పుడు చూసినా మాలేసినప్పుడు. ఇప్పుడైతే చూడడానికి అయితే వస్తున్నా, చూద్దాం. చలో చూసుకుంటే ఇంకో పైన అయితే ఊరు మొత్తం టోటల్ గా అయితే కనిపిస్తుంది. ఊరు అయితే చూసుకోవచ్చు. వ్యూ అయితే ఇందాక వచ్చిన మనం వచ్చేది గమనం అయితే అదనమాట. ఇందాక వచ్చా మన గమనం. సో ఇది అయితే మొత్తం ఊరంతా టోటల్ అయితే కనిపిస్తుంది. మంచిగా ఉంది. ఇక్కడ మండపం ఉన్నది. అది మన ధ్వజస్తంభం, పాతకాలం నాటిది. ఇక్కడ గుడి చూద్దాం, బాగుంది. మొత్తం బండలతో కట్టి ఏం కాదు, చాలా అంటే పురాతన కాబట్టి మంచిగా ఉంటది. ఇక్కడైతే చుట్టూ మీకు ఇంకోసారి వ్యూస్ చూపిస్తా చూడండి. వెనక మొత్తం చుట్టుపక్కల అన్ని పొలాలే ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ ఒక చెట్టు ఉండే, మంచి వేప చెట్టు, మర్రి చెట్టు ఒకటి ఉండే. అది తీసేసినట్టున్నారా తెలిసి. ఇందాక చెప్పినా కదా ఇక్కడ ఒకటి ఉన్నట్టుండే. ఇక్కడ ఒక చెట్టు ఉండేది మన గుడిని అనుకొని, గుండు చుట్టూ. సో ఇది మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ అయితే. ఊరంతా కనిపిస్తుంది. ఊరికి మొత్తం మీద మెయిన్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది ఈ గుడి. చూస్తూ ఉంటే ఇక్కడికి వస్తే మొత్తం టోటల్ ఊరంతా కనబడుతుంది. ఇదైతే గుడి అనమాట. మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం కదా. ఇది ఇదేమైనా వచ్చేవరకు ఇదైతే పక్కపండి వీళ్ళకి సామాన్ పెట్టడానికి రూమ్ ఇది. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే గుడి అయితే క్లోజ్ ఉంది. వాళ్ళకు కూడా ఫోన్ చేసినా కానీ ఇప్పుడు రాము, మేము తర్వాత వస్తాం అని అన్నారు. సో మనకైతే బాగా అయితే లేదు. మన ఫాలోవర్స్కి అయితే అందుకే మళ్ళీ సార్ ఏం చెప్తానంటే ముందర నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాంతో పాటు నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేసేస్తా. కానీ ఇదైతే గుడి అయితే చూపట్లేకపోతున్నాం. ఇంకా దేని పక్కన అయితే రీసెంట్ గా అయితే మనకు మంచి హనుమాన్ టెంపుల్ అయితే కట్టి, హనుమాన్ అయితే కట్టారు. పెద్ద విగ్రహం, దాదాపు ఎంత ఉంటుంది, ఒక 30 అడుగులు ఉంటుందా. పెద్ద స్టోన్తో చేసారు, చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే చుట్టూరా మొత్తం ఇదైతే కట్టారు. ఈ గుట్ట దగ్గరనే ఇందాక కొండ చెప్పిన కదా, ఇదిగో ఇలా వెలిసింది, కొండకే వెలిసింది రాములవారిది. హనుమాన్ అని చెప్పినా కదా, కానీ బాగుంది. సో మనకి ఇంకా ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే అయితే మనకైతే భీమవరం కనబడుతుంది. ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. మీకు అయితే చూపిస్తా చూడండి. మన దాంట్లో అయితే జూమ్ అయితే అవుతలేదు ఇంతగానం. ఇక్కడైతే ఉన్నది అయితే మెయిన్ అయితే భీమవరం గుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే పక్కన హనుమాన్ అని చెప్పినా కదా, దాదాపు ఒక 20 అడుగులు ఉంటుంది. 20 అడుగులు ఉండొచ్చు. మీ దగ్గరికి అయితే చూపిస్తా చూడండి. ఇంకా దాదాపుగా అయితే ఖచ్చితంగా అయితే 20 అడుగులకు తక్కువ ఉండదు ఈ విగ్రహం అయితే. మొత్తం స్టోన్తోనే చేసారు. కొంచెం సూపర్ ఉన్నది. హనుమాన్ అయితే చూసుకుంటే ఎక్సలెంట్ ఉంది. మనకి లైట్ పడుతుంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. కానీ
కిరాక్ ఉన్నది. చూసుకోవచ్చు. హనుమాన్ అయితే సూపర్ ఉన్నాడు. ఇది మామూలు పెద్ద లేదు, పెద్ద విగ్రహం ఫుల్ స్టోన్ మొత్తం ఎక్సలెంట్ ఉంది అనమాట. అదనమాట. సో ఇంకా పక్క అయితే మనకు ఇంకో పక్క పైన బ్రహ్మంగారు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు మనకైతే ఇక్కడైతే మండపం ఉంది కదా, ఈ మండపం పక్కనే బ్రహ్మంగారు గుడి అయితే ఒకటి కొత్త అయితే కట్టిర్రు. గడుస్తూ వెళ్దాం, చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇట్లయితే చిన్నగా వెహికల్ వచ్చేవాడానికి అయితే సీసీ రోడ్ అయితే వచ్చారు, ఆడ కూడా వెళ్దాం. ఈ గుడి పక్కనే ఉంటుంది బ్రహ్మంగారు గుడి కూడా. సో అక్కడికి అయితే వెళ్ళిపోయాం రండి. సో ఇప్పుడైతే మనం అయితే ఈ రామాలయం పక్కనే అని చెప్పినా కదా, ఇక్కడ బ్రహ్మంగారి కూడా ఉంటుంది, అలానే శివాలయం ఉంటుంది, మన శివుడు ఉంటాడు. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. మంచిగా అయితే వెహికల్ అయితే రావడానికి అయితే ఇడిదాకా అయితే ఉంది. బైకులు రావచ్చు, కార్ కూడా రావచ్చు, కానీ ఇక్కడ వాతావరణం అయితే మస్తు అంటే మస్తు ప్రశాంతంగా ఉంటుంది, చల్లగాలి. మీరైతే తప్పకుండా దర్శించుకోండి. ఆ సీతారాములు అయితే కృపా కటాక్షలు అయితే మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన యూట్యూబ్ ఛానల్ మేము ఉండాల్సిందని కోరుకుందాం. సో ఇప్పుడైతే మనం అయితే బ్రహ్మంగారి గుడికి అయితే వెళ్ళిపోదాం. చలో. సో మనకి ఇక్కడ పక్కన అయితే బ్రహ్మంగారి గుడి అని చెప్పినాం కదా, బ్రహ్మంగారి గుడి ఉంది, శివాలయం కాదు. అయితే బయట నన్ను చూసి బ్రహ్మంగారు అనుకున్నాం. సో కానీ అయితే ఇదైతే బ్రహ్మంగారి గుడి అనమాట. సో మన అయితే గుళ్ళకి అయితే వెళ్ళిపోదాం రండి. సో మనకి ఇక్కడ చూసుకుంటే తాబేలు వేసి, తాబేలు అయితే పైసలు అయితే పెట్టారు, వాటర్ లో అయితే పెట్టేసి. ఇది గుళ్ళేనే, మన కామన్ గా అయితే ఇంటి దగ్గర పెడతారు. దీని ప్రత్యేకత ఏంటంటే మనం పంతనాడు అయితే తెలుసుకున్నాం. సో ఇక్కడ అయితే నది ఉన్నది, లోపల అయితే శివుడు కూడా చూసుకోవచ్చు, బ్రహ్మంగారు ఉన్నారు. బ్రహ్మంగారు, ఇది బ్రహ్మంగారు టెంపుల్ అనమాట, చూసుకోవచ్చు. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మన అయితే ఈ గుడి పంతులు అయితే ఉన్నాడు. గుడి పంతులు అయితే ఈ గుడి గురించి అయితే తెలుసుకున్నాం. నమస్కారం అండి, నా పేరు బ్రహ్మశ్రీ ఉప్పుల అభిలాష ఆచార్య. మాది ఇక్కడ బండలింగంపల్లి గ్రామం. మా గ్రామంలో కొలువైన పోతులూరి కాలజ్ఞాన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఇక్కడ చూస్తున్నారు. ఇది 2010 సంవత్సరంలో ఇది ప్రతిష్ఠించబడినది. అంగరంగ వైభవపీఠంగా ఇక్కడ ప్రతి నిత్యంగా ఉదయము సాయంత్రము అవి పూజా కార్యక్రమాలు, మరియు ఇక్కడ ప్రతి ఆదివారం రోజున హోమ కార్యక్రమము, మరి ప్రతి సోమవారం రోజున లింగానికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అంగరంగ వైభవపీఠంగా ఇక్కడ విశ్వకర్మ జయంతి మహోత్సవాలు మరియు కాలజ్ఞాన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ప్రతి నిత్యంగా ఇక్కడ పారాయణం చేయడం జరుగుతుంది. ఇక్కడ కొలువైన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మరియు అలాగే ముందు ఉన్న పోలేరు మాత అంగరంగ వైభవపీఠంగా కొలువైన క్షేత్రం మన గ్రామంలో కొలువైనది. ఇక్కడ ప్రతి నిత్యంగా ఆ యొక్క స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ కొలువైన క్షేత్రం అలాగే మన సీతారామస్వామి 800 సంవత్సరాల క్రితం కొలువైంది. అక్కడ గ్రామంలో వెలిసినటువంటి ఈ యొక్క సీతారామస్వామి ఎంతో పుణ్యమైన క్షేత్రం. ఇక్కడ ఒక్క గుట్ట పైన కొలువై ఉన్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి నుండి ఎల్లారెడ్డిపేట్ మండల్ మరియు ఆ యొక్క బండలింగంపల్లి గ్రామం, ఈ నుంచి సిరిసిల్లకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కొలువైన క్షేత్రం ఈ యొక్క బండలింగంపల్లి గ్రామంలో కొలువైనది. ఇక్కడ గుట్ట పైన ఎంతో విశేషమైన పుణ్య ఫలిత పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. అలాగే ఆ యొక్క గ్రామంలో కొలువైన సీతారామస్వామి అలాగే కాలజ్ఞాన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఈ యొక్క దేవాలయంలో కాలజ్ఞాన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా మన జీవితం అంతా సుత నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఎంతో పుణ్యమైన విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. మనకి ఇక్కడ పక్కనే చూసుకుంటే అయితే విశ్వకర్మ అయితే ఉన్నారు. విశ్వకర్మ అంటే చాలా మటుకు అయితే తెలియదు. విశ్వకర్మ అంటే మన పనికి సృష్టికర్త అనమాట. ఈయనైతే మన పనికి ఏ పని అయినా సరే పనిని అయితే సృష్టికర్త ఈయన అనమాట. వీళ్ళని విశ్వకర్మ అంటారు. ఈ పక్కనే అయితే మనకు గాయత్రి మాత విగ్రహం ఉంది, మధ్యలో అయితే బ్రహ్మంగారి టెంపుల్ అయితే ఉంది. సో మీకైతే నేనైతే జూమ్ చేసి చూపిస్తా. సో మీకైతే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. టెంపుల్ అయితే మంచి చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మంగారిది. మనకు దాదాపు అయితే ఈ చుట్టుపక్కల అయితే బ్రహ్మంగారి టెంపుల్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడైతే నిత్య పూజలు జరుగుతున్నాయి, పొద్దున సాయంత్రం పూజలు జరుగుతున్నాయి బ్రహ్మంగారిది. చూసుకుంటే ముంగటైతే శివుడు అయితే ఉన్నాడు, చూసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. పక్కన అయితే ఇంకా చూసుకుంటే సిద్ధప్ప అన్నమాట. ఆ వినాయకుడు ఉన్నాడు, పక్కన సిద్ధప్ప ఉన్నాడు. స్వామివారి అయితే ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నారు బ్రహ్మంగారి పొద్దులది. ఇంకా అమ్మవారి పేరు ఏం పేరు? గోవిందమాంబ అమ్మవారి, చూసుకోవచ్చు. సో మీ అందరికి స్వామివారి కృప కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటాను. పక్కన అయితే మీకు గాయత్రి మాత చూపిస్తా అని చెప్పాను కదా, గాయత్రి మాత చూపిస్తా చూడండి. అయితే పక్కన చూసుకుంటే గాయత్రి మాత అని చెప్పాను కదా. గాయత్రి మాత అంటే అయితే మొత్తానికి అయితే స్వామి అమ్మవారు అయితే బీజాక్షరాలకు సృష్టికర్త, ప్లస్ అమ్మవారి గురించి అయితే అందరికి తెలిసే ఉంటుంది. గాయత్రి మాత గురించి ఇక్కడైతే పక్కనే ఉన్నది. ఆ పక్కనైతే విశ్వకర్మ, ఈ పక్కన అయితే గాయత్రి మాత, మధ్యలో అయితే బ్రహ్మంగారు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా వచ్చి దర్శించుకోరి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. మాకు ఇంకా మీకు అయితే బయటకు అయితే వ్యూ అయితే చూపిస్తాను రావడానికి ఎట్లా ఉందన్నది చివరికి. ఓకే.
వెళ్ళిపోదాం. విద్మహే సృష్టికర్తాయ ధీమహి తన్నో విశ్వకర్మ ప్రచోదయాత్. ఆవాహితమః విశ్వకర్మ గాయత్రీ దేవతాభ్యో నమః. వీరం వీరవయాదత్వం వీరా సమస్తం గురం వీరశ్రేష్టం వేదం వీరాది వీరం వరం వీరేంద్ర నియోగమాతం వేదాంత విద్యాకులం కాలజ్ఞాన పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సమస్త భక్తజనానాం ఆరోహణ అవరోహణ కేవలం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యావల సిద్ధిరస్తు తదాస్తు. బండలింగంపల్లి గ్రామ అభివృద్ధిమాన అభివృద్ధిరస్తు తదాస్తు. అస్తహారం సంసారసారం స్వయా హిందూ భూమి భవం భవానీ సైతం నమామి. జయలో పోతులూరి వీరమేంద్ర స్వామి భగవాన్ కి జై. జై విశ్వకర్మ జై. గాయత్రి మాత జై. విశ్వకర్మ భగవాన్ కి జై. సో ఇప్పుడు చూశారు కదా వీడియో అయితే. మన బండలింగపల్లి చుట్టుపక్కల వాళ్ళకైతే షేర్ చేయండి. వీడియో అయితే లైక్ చేయరి, షేర్ చేయరి, అలాగే మా ఛానల్ అయితే సపోర్ట్ చేయరి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్. బాయ్.